నిపుణులతోటి ఒక సరైన కమిటీ వేసి ఒక నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతాము. ఓకే అండి, వెంకట స్వామి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎస్, జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు విలీనం చేయాలన్న ఈ నిర్ణయం ఎవరిది, అసలు ఎందుకు తీసుకున్నారు, దీనికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ శ్యామ్ సుందర్ గారు సరే పార్టీలు బీఆర్ఎస్ కానీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయంటే సరే అది మీకు వ్యతిరేకంగా పార్టీలు ప్రతిపక్షాలు విమర్శించాలి కాబట్టి చేస్తున్నాయని అనుకున్నా, ఈవెన్ విశ్లేషకులకు కూడా ఇదే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది కానీ ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి వీటికి మీ జవాబేంటి? ప్యానల్ ఉన్న మిత్రులకు అండ్ మీకు జీటీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అంటే శ్యామ్ సుందర్ గారితో కొన్ని అంశాలను నేను ఏకీభవిస్తున్నాను. అదేవిధంగా ఈ గతంలో నుంచి వచ్చినటువంటి గత 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు కృష్ణారెడ్డి గారు కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ వారే ఒకసారి పునరాలోచన చేయాలి. ఇప్పుడు మున్సిపాలిటీస్ తర్వాత నగరపాలికలు ఇట్లా చేసిండ్రు కదా కేసీఆర్ గారి సమయంలో. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల కార్పొరేషన్ చేసిండ్రు. ఇప్పుడు మనం ఏమంటాం, శ్యామ్ సుందర్ గారు చెప్పింది కరెక్టే, గ్రామాలు తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక బెనిఫిట్స్ కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా కొంత ఈ గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే కేంద్రం నుంచి రావాలనో లేకపోతే రాష్ట్రం నుంచి ఇచ్చేటో వీటికి దెబ్బతినే అవకాశం ఉంది. కానీ ఆల్రెడీ దీన్ని ఇప్పుడు 27 మున్సిపాలిటీస్ కలుస్తున్నాయండి. వాట్ డస్ ఇట్ మీన్? 27 మున్సిపాలిటీస్ 4 కార్పొరేషన్స్ కలుస్తున్నాయి అంటే ఆల్రెడీ దాన్ని అర్బనైజేషన్ చేసేసినారు గత ప్రభుత్వమే. ఇప్పుడు కొత్తగా మేము గ్రామాలను తీసుకొని గ్రామాలకు ఉన్నటువంటి బెనిఫిట్స్ దెబ్బతీసే ప్రయత్నము దీంతో జరగటం లేదు. ఆల్రెడీ అది జరిగిపోయింది. గ్రామాల బెనిఫిట్ లేకపోతే మన్రేగా ఇవన్నీ వచ్చేటువంటి అవకాశాలను గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కొన్ని కార్పొరేషన్స్ కొన్ని మున్సిపాలిటీస్ చేసినప్పుడే అప్పుడే ఆ గ్రామ స్థాయి అనేది ఆల్రెడీ డిజాల్వ్ అయిపోయింది. అది నగర స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు చిన్న నగరాన్ని పెద్ద నగరంలో కలుపుతున్నాం అంతే. ఇది జరుగుతున్నటువంటిది. సో వాస్తవంగా శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టుగా గతంలో గ్రామాలను మున్సిపాలిటీస్ లేకపోతే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేసేటప్పుడే కొంచెం ఆలోచించాల్సి ఉండే. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయంతో పార్టీ పరంగా నేనైతే ఏకీభవించాలి, తప్పదు. కానీ ప్రాక్టికల్ గా కూడా కొంత ఆలోచించాలా నేను అనుకోవడం. సరే, ముందైతే గవర్నర్ గారి యొక్క ఆమోదం కావాలి కాబట్టి తీసుకున్నారు. దీంట్లో మళ్ళొకసారి కేబినెట్ లో చర్చించి దీన్ని ఏ మేరకు నేను పాలనా వికేంద్రీకరణ నేను సమర్థిస్తున్నా. అయితే పాలనా వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ ఆల్రెడీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు చేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఉల్టా అంటే ఇప్పుడు టిఆర్ఎస్ తప్పులన్నీ చేసుకుంటూ పోయింది. ఇప్పుడు ఆ తప్పులను మళ్ళీ ఇంకోరి మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు తప్పులు చేశారు, మీరు తప్పు మీద తప్పు చేస్తారు అన్నట్టు. సరే, వాళ్ళు చేశారు. నేను అందుకే అంటున్నా నేను తప్పు మీద తప్పు చేయమని అంటలేను. నేను ముందే చెప్పా, నేను శ్యామ్ సుందర్ గారితో ఏకీభవిస్తున్నా అంటేనే దాని అర్థం మా పార్టీలో నాకు ఇబ్బంది వస్తుంది. కానీ వి షుడ్ బి ప్రాక్టికల్. నాకు మీరు పార్టీ నిర్ణయం కాదు, ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయంలో నేను భాగస్వామిని కాదు. బట్ మా పార్టీ ప్రభుత్వం కాబట్టి నేను డెఫినెట్ గా సమర్థించాల్సిందే. సో అంటే సమర్థించడం కూడా గుడ్డిగా ఉండకూడదు. దీంట్లో యుక్తాయుక్తాలను కూడా మేము పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ఇప్పుడు మిగతా పార్టీలో లేని అవకాశము మా పార్టీలో ఉన్న అవకాశం ఏంటంటే ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకున్నట్టు ఏంటంటే ఆ నిర్ణయంలో ప్రజలకు కానీ పార్టీకి కానీ నష్టం వచ్చేది ఉన్నదంటే దాన్ని సజెస్ట్ చేయగలిగేటువంటి స్వేచ్ఛ మా కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఇంకా ఏ పార్టీలో లేదు. ఇప్పుడు మీరు అన్నారు సరే, మీరు కొన్ని సమర్థించారు, మీరు ఏదైతే సమర్థించారు సరే, కానీ ఈవెన్ కొన్ని విషయాలకి మీరు ఏకీభవించారు. ఇది మంచి విషయమే, మేము యాక్సెప్ట్ చేస్తాం, మీరు చాలా జెన్యూన్ గా చెప్పారు. కానీ అంటే ఒక కాంగ్రెస్ కార్యకర్తకి ఇలాంటి ఫీలింగ్ ఉంటే కాంగ్రెస్ ఎందుకు దాన్ని గ్రహించలేకపోయింది? ఇది చేస్తే మనకు మైనస్ అవుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈవెన్ జీహెచ్ఎంసీలో విలీనం అయితే ఇప్పుడు
ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగిపోతుంది, లైసెన్స్ ఫీజులు పెరిగిపోతాయి, ట్రేడ్ ఛార్జీలు పెరిగిపోతుంది. అక్కడున్న చిన్న మున్సిపాలిటీలకి ఇప్పుడు మొత్తం ఆర్థిక భారం పెరుగుతుంది. కాబట్టి ఎందుకు ఆలోచించలేదు మరి మీ ప్రభుత్వం? అంటే కొంచెం అంటే ఈ నిర్ణయం తీసుకునే ముందు కొంత గ్రౌండ్ కనెక్టివిటీ ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే మంత్రులకు కానీ గ్రౌండ్ కనెక్టివిటీ లేని కారణంగా, అంటే పార్టీ అండ్ పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయ సేకరణ జరగాల్సి ఉండేది. దీని నుంచి డౌట్ ఏం లేదు. మాది కొంచెం ప్రజాస్వామిక పార్టీ, డెఫినెట్ గా అభిప్రాయ సేకరణ చేసుకోవాల్సి ఉండే. కొంచెం తొందరపాటు నిర్ణయం ఏమో అని అనిపిస్తుంది. దీన్ని డెఫినెట్ గా మేము అందరం కూడా, అంటే నేను కావచ్చు, లేకపోతే నా స్థాయిలో కావచ్చు, నాకన్నా చిన్న స్థాయిలో కావచ్చు, నాకన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, డెఫినెట్ గా ఈ విషయాలు ఇప్పుడు పబ్లిక్ చర్చకైతే మీరు తీసుకొచ్చారండి, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు దీన్ని మీరు పబ్లిక్ చర్చ ఒక టీవీ నుంచి వస్తుంది అంటే డెఫినెట్ గా దీని యాంగిల్స్ అన్ని కూడా పార్టీగా మేము ఆలోచించాలా, డెఫినెట్ గా ఆలోచిస్తాం. మాకు ఇక్కడే ఫైనల్ కాదు, మేము కేంద్రంలో కూడా మాకు పార్టీ ఉంది కాబట్టి కొన్ని అంశాలు ఒకవేళ మేము మా స్థాయి వాళ్ళు చెప్తే వినలేని పరిస్థితి ఉన్నట్టు అంటే విల్ బ్రింగ్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ ది హైకమాండ్, రాహుల్ గాంధీ లెవెల్ వరకు కూడా మేము తీసుకుపోయే అవకాశాలు మాకు ఉన్నాయి. సో డెఫినెట్ గా దీన్ని చర్చిస్తాం. ప్రజలకు ఇబ్బంది, ఇప్పుడు మనకు అంటే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ ప్రజలకు ఎక్కువ వారొక మాట నిన్న చెప్పారు, అంటే ఎక్కువ ఫెసిలిటీస్, అదే పనులైతే వసూలు చేస్తున్నాము కానీ ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నాం. దీని అంతా కూడా ఒక యూనిఫామిటీ తోటి అన్ని ఫెసిలిటీ అన్ని ప్రజలు ఓఆర్ఆర్ వరకు అందించాలనేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఆలోచనలో సదుద్దేశం ఉన్నప్పటికీ ఒక్కోసారి ప్రాక్టికాలిటీలో కొంత ఇబ్బంది రావచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం సదుద్దేశమే. వారు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ ఇదంతా కాదు, అవన్నిటి నుంచి బయటకు వచ్చేసినాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా లేడు, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రజానాయకుడిగా ఉన్నాడు ఆయన. రియల్ ఎస్టేట్ కూడా పడిపోయే సిచ్యువేషన్, అక్కడ ఏమన్నా రియల్ ఎస్టేట్ కూడా పడిపోయే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని అంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఒకవేళ రియల్ ఎస్టేట్ ఆలోచన ఉండదు అంటే పడిపోయేటట్టు ఎందుకు చూస్తారండి? కిషన్ రెడ్డి గారు చెప్పింది వారు వెనక్కి తీసుకోవాల్సి వస్తారు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వారికి రియల్ ఎస్టేట్ యొక్క అవసరాల దృష్ట్యా ఆయన చేస్తున్నా అన్నారు, కానీ కాదన్నట్టే కదా ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ పడిపోతుంది. వారి స్టేట్మెంట్ నే అంటే అంబిగ్యూటీ ఉన్నది. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము మంత్రివర్గ ఉద్దేశము ప్రజలకు నగరంగా మార్చి, జస్ట్ లైక్ ఏంటంటే హైదరాబాద్, అంటే ఇప్పుడు దీంట్లో ఇంకొకటి మీరు మర్చిపోతున్నారు, ఈ గ్రేటర్ హైదరాబాద్ తర్వాత ఎన్ని కార్పొరేషన్ చేయాలనే ఒక చర్చ వచ్చిందండి. మరి దాన్ని మీరు ఛాన్సలర్ గారు కూడా గమనించాలి. దీంట్లో 2 లేదా 3 కార్పొరేషన్లు అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇది ఏంటంటే ఢిల్లీ మోడల్ సార్, ఢిల్లీ మోడల్. నాకు ఢిల్లీతో ఐడియా ఉంది కాబట్టి కిషన్ రెడ్డి గారు, నాకు ఢిల్లీతో ఐడియా ఉన్నది. ఢిల్లీలో నార్త్ ఢిల్లీ అండ్ ది సౌత్ ఢిల్లీ అండ్ సెంట్రల్ ఢిల్లీ అని 3 కార్పొరేషన్స్, అంటే మొత్తం ఒకటి చేసి మళ్ళీ దాంట్లో విభజన చేసింది. కాకపోతే నేను ఒక తెలంగాణ బిడ్డగా మాత్రము, తెలంగాణ ఉద్యమకారునిగా ఒక ప్రమాదాన్ని నేను అంటే స్మెల్ చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా రేపు కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు, కానీ వాళ్ళు కొంత అడ్వాంటేజ్ తీసుకొని రేపు దీన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేటువంటి ప్రయత్నం చేసే కుట్ర కూడా ఇందులో ఉండొచ్చు. సో దీంట్లో ఒక నెగిటివ్ కోణం అయితే ఉన్నది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము పరిశీలన చేయాల్సిన్నది. అంటే బేసికల్ గా తెలంగాణ అస్తిత్వానికే దెబ్బొచ్చి, హైదరాబాద్కే దెబ్బొచ్చి, హైదరాబాద్ యొక్క రెవెన్యూ కేంద్రం చేతికి పోయేటువంటి దుస్థితి వస్తే మనం తెలంగాణ తెచ్చుకునే దానికి ఆగమైపోతాము. ఎవరు కొట్లాడినా అందరం కొట్లాడినా అందరు తెచ్చినాము, ఎవరికి ఒక్కరికే క్రెడిట్ కాదు. ఆవాల గోపాలానికి ఇందులో తెలంగాణ తేవడంలో భాగస్వామ్యం ఉన్నది. ఒక కేసీఆర్ గాని ఒక కాంగ్రెస్ గాని ఎవరు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు, అందరి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వంలో సోనియమ్మ గారి యొక్క ఆశీస్సులతో వస్తుంది అనేది నేను కాదు, స్వయంగా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగానే సోనియమ్మ లేకపోతే తెలంగాణ లేదని చెప్పినారు. కాబట్టి అది నిర్విధాంశం. మిగతా అంశాలు అందరం కొట్లాడినాం. అందరూ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో హైదరాబాద్ ను మీరు సపరేట్ చేసి రేపు కేంద్ర ప్రభుత్వం చేతికి పోయేటట్టు చేసినట్టు ఏదంటే అది మన అస్తిత్వానికి తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలకు చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి
ఇది ఆ దిశగా పోకుండా ఎట్లా జాగ్రత్త పడాలనేటువంటిది కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గ పెద్దలు కానీ మా పార్టీ పెద్దలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు ఇందాక మీరు అన్న పాయింట్ ఏదైతే అసెంబ్లీలో కేటీఆర్ ఇట్లా అన్నారు, సోనియమ్మ తెలంగాణ లేదే సోనియమ్మ లేదని చెప్పేసి కమెంట్స్, అదే కేటీఆర్ కూడా అన్నారు కేంద్రం మెడల్ వంచి చావు నోట్లో తలకాయ పెట్టి మరి కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చిండని చెప్పేసి అదే కేటీఆర్ అదే అన్నాడు. అంటే ఆయన మాటలు ఇదంటే ఇది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. నేను కేసీఆర్ యొక్క స్వచ్ఛమైనటువంటి సహచరుని ఆయనతో కలిసి పనిచేసిన, ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ ద తెలంగాణ సాధనలో కేసీఆర్ యొక్క కమిట్మెంట్ ను క్వశ్చన్ చేయలేము, సోనియమ్మ గారి యొక్క కమిట్మెంట్ ను క్వశ్చన్ చేయలేము. సో ఎవరిని క్వశ్చన్ చేస్తలే నేను. ఐఎమ్ సపోర్టింగ్ ద ఫుల్, అంటే తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఉద్యమకారుడిగా ఆయనతో కలిసి పనిచేసినా కలిసి పనిచేయకపోయినా ఇవాళ ఆయనతో లేకపోయినా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కేసీఆర్ యొక్క ఆయన యొక్క ఏదైతే కౌశల్యం ఉన్నదో దాన్ని డెఫినెట్ గా అభినందించాల్సిందే. సో ఆయన లేకుండా నేను అందుకే ఆయన ఆబాల గోపాలం ఇందులో ఉందండి. చిన్న వ్యక్తి